ఇంత ఎండాకాలంలో కూడా నా రణపాల మొక్క ఎందుకు ఇంత పచ్చగా ఉందో తెలుసా? నీళ్ళు మాత్రమే కాదు, నేను ఇంట్లో ఉన్న 5 సహజ పదార్థాలతో చేసిన ఈ పవర్ఫుల్ న్యాచురల్ ఫెర్టిలైజర్ వల్లనే, వేపాకు, జామాకు, పసుపు, వెల్లుల్లి, వామాకు కలిపి చేసిన ఈ మిశ్రమం మొక్కలకు ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. చివరి వరకు చూడండి. మీ మొక్కలు కూడా పచ్చగా మెరిసిపోతాయి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. మన ఇంటి దగ్గర సులభంగా దొరికే కొన్ని ఆకులు అంటే మసాలా పదార్థాలతో మొక్కలకు చాలా మంచి టానిక్ చేయవచ్చు. ప్రత్యేకంగా ఈ ఎండాకాలంలో మొక్కలు ఎండిపోవడము, ఆకులు పసుపు పడడము, పెరుగుదల ఆగిపోవడము చాలా కామన్. అలాంటి సమస్యలకు నేను వాడిన ఈ న్యాచురల్ ఫెర్టిలైజర్ చాలా బాగా పనిచేస్తుంది. ఎండాకాలంలో ఎక్కువగా ఏమవుతుందంటే ఆకులు వాడిపోవడము, మొక్క పెరుగుదల తగ్గిస్తుంది, మట్టిలో తేమ తగ్గిపోవడము, చిన్న చిన్న పురుగులు వస్తాయి, ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి. ఇలాంటి సమయంలో కెమికల్ ఫెర్టిలైజర్ వేస్తే కొన్నిసార్లు మొక్క ఇంకా స్ట్రెస్కు గురవుతుంది. అందుకే నేను పూర్తిగా న్యాచురల్గా ఈ మిశ్రమాన్ని తయారు చేశాను. అది ఉపయోగించిన పదార్థాలు ఏంటంటే, ఈ ఫెర్టిలైజర్ తయారీకి నేను వాడిన పదార్థాలు వచ్చేసి వేపాకు, జామాకు, వామాకు, వెల్లుల్లి, పసుపు. ఇవి ప్రతి ఒక్కటి మొక్కలకు వేరు ప్రయోజనాలను ఇస్తాయి. ప్రతి పదార్థం ఉపయోగకరమే. వేపాకు సహజ పురుగు మందు. ఇది మొక్కల దగ్గర వేస్తే చిన్న చిన్న పురుగులు, ఫంగస్ తగ్గిపోవడంలో సహాయపడుతుంది. జామాకు వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది మొక్కల ఆకులను ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. వామాకు వలన అయితే కొన్ని హానికర పురుగులు దూరంగా ఉంటాయి. మొక్కలకు ఫ్రెష్ గ్రోత్ రావడంలో కూడా సహాయపడుతుంది. ఇక వెల్లుల్లి వచ్చేసి చాలా పవర్ఫుల్ న్యాచురల్ పెస్ట్ కంట్రోల్. ఇది చీమలను, చిన్న పురుగులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక పసుపు యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. మొక్క రూట్స్ దగ్గర ఫంగస్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఇకపోతే ఇవన్నమాట: వేపాకు, వామాకు, జామాకు, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నమాట. ఇంకా పచ్చిమిర్చి మర్చిపోయినా, పచ్చిమిర్చిని గినంగా ఉపయోగిస్తా. ఇది జామాకు అనమాట. జామాకు ఇది లేతది, ఇంకా ముద్ర లేదు ఆకు. ఇది వేపాకు, వెల్లుల్లి. వీటితోటి మంచి ఫెర్టిలైజర్ తయారు చేయొచ్చు. ఇంకా దీంట్లోకి పసుపు కలపాలన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమం ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒక గుప్పెడు వేపాకు ఒక గుప్పెడు ఏం లేదు, కొన్ని రెబ్బలు. అయితే మీకు కావాలంటే, నేను కొన్ని మొక్కలకు వద్దామని చేసిన కాబట్టి కొంచెమే తీసుకున్నా. మీకు క్వాంటిటీగా ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి. ఇకపోతే అన్నిటినీ నేను ఇట్లా కంటైనర్లో పెట్టేసుకున్నా. ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకొని వాటర్ పోస్తా. మీకు కావాలనుకుంటే కొంచెం బెల్లం ముక్క వేస్తే తొందరగా ఫెర్టిలైజర్ లాగా మారిపోతుంది అనమాట. మీరు కావాలనుకుంటే అది వేసుకోవచ్చు అనమాట. ఈ మిశ్రమం వాడిన తర్వాత నా రణపాల మొక్కలో నేను గమనించిన మార్పులు ఏంటంటే, ఆకులు మరింత పచ్చగా మారాయి, ఎండలో కూడా వాడిపోలేదు, కొత్త ఆకులు త్వరగా వచ్చాయి, చిన్న చిన్న పురుగులు తగ్గినాయి, మొక్క చాలా హెల్దీగా కనిపించింది. చూడండి, నేను 4-5 డేస్ ఉంచిన. చూడండి, అసలు ఫస్ట్ రూపం లేనే లేదు. ఈ ఆకులకు మొత్తం ఫెర్టిలైజర్ అయిపోయింది వాటర్లో. దాంట్లో ఉన్న స్మెల్ అయితే అదిరిపోయింది తెలుసా. ఈ వామాకుల స్మెల్ అయితే, వేపాకు స్మెల్ అయితే సూపర్ స్మెల్ వచ్చిందనమాట. చూడండి, మొత్తం నలిచేసినాక మిగతాది ఈ పిప్పి గినంగా పడేయాల్సిన అవసరం లేదు. కావాలంటే ఈ మొక్క మొదటనే వేసుకోవచ్చు. ఇంకొక టిప్పు ఉంది. ఇట్లాంటి వేస్టేజ్ తీసేసినాక గినంగా కంపోస్ట్ ఎరువుగా కాకుండా ఇంకొక మోడల్లో గినంగా మొక్కలకు ఉపయోగపడే రకంగా చేయొచ్చు అనమాట. అది నేను తర్వాత చేసి చూపిస్తా. బెస్ట్ అనమాట, చాలా బాగుంటుంది. మీరు గినంగా మీ మొక్కలకు చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. నేను ఒక చిన్న ట్రిక్ ఉందన్నమాట. ఆ ట్రిక్ ఏంటిది అనేది ఇంకొక నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి. ఫెర్టిలైజర్స్ ఉపయోగించే ముందు ఎక్కువ కాన్సన్ట్రేట్గా ఉపయోగించొద్దు. ఎందుకంటే ఇది పవర్ఫుల్ ఫెర్టిలైజర్. ఎందుకంటే అవన్నీ పవర్ఫుల్లే. వేపాకు అయినా కానీ, వామాకు అయినా కానీ, పచ్చిమిర్చి అయినా కానీ
ఇంకా పసుపు అయినా కానీ ఇక జామాకు అయినా కానీ ప్రతిదీ కాన్సన్ట్రేట్ అనమాట. తక్కువ మోతాదులో ఉపయోగించండి, వాటర్ ఎక్కువ యూజ్ చేయండి. మధ్యాహ్నం ఎండలో మాత్రం స్ప్రే చేయొద్దు. ప్రతిరోజు వాడాల్సిన అవసరం లేదు, వారానికి ఒక్కసారి చాలన్నమాట. ఇకపోతే చూడండి, నేను తక్కువగానే తీసుకున్నా కాబట్టి నేను తక్కువ నీళ్ళే తీసుకున్నాను అనమాట. ఎక్కువ తీసుకుంటే అంటే జామాకులు వేపాకు ఇవి ఎక్కువ తీసుకుంటే నేను నీళ్ళు ఎక్కువ కలుపుకుంటే ఈ మోడల్లో ఉంటే సరిపోతుంది అనమాట. మీరు గినంగా మీ మొక్కలకు ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ ఉపయోగించి చూడండి, మీ మొక్కల్లో మార్పు మీరే తప్పకుండా తెలుసుకుంటారు. ఇకపోతే మీకు కావాల్సిన ఫెర్టిలైజర్స్ గురించి ఇన్ఫర్మేషన్ నా ఛానల్లో ఉంది. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఇలాంటి టిప్స్ కోసం అయితే నా ఛానల్ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. మీరు గినంగా మీ ఇంట్లో ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ తయారు చేస్తూ మీ మొక్కలకు ఇస్తూ మీ గ్రోతింగ్ ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో మీరు టైప్ చేసి పంపించండి. ఇంకా మీరు ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఉపయోగిస్తున్నారు మీ మొక్కలకు, ఇంకా కొత్త ఫెర్టిలైజర్స్ మీరు ఏమి యూజ్ చేస్తున్నారు అనేది గినంగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి ఎంత గ్రీనరీగా ఉంది. రణపాల ఇంత బాగా కావాలి అంటే అది నేను చిన్న ఆకుని పెట్టి ఇంత చెట్టుని చేసిన అనమాట. ఒక్క ఆకుని తెచ్చి ఇన్ని రణపాల మొక్కలను ఇంత బాగా చేసిన అనమాట. అంటే రణపాల 150 అంటే వ్యాధులను తగ్గిస్తుంది. ఆల్రెడీ నా ఛానల్లో రణపాల చేసే మేలు గురించిన విషయాలు పూర్తిగా ఉన్నాయన్నమాట. మీకు ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా రణపాల గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇంకొకటి ఏంటంటే రణపాలను అసలు స్టార్టింగ్ నుంచి ఎట్లా పెంచుకోవాలి అనే విషయాలు, అంటే రణపాల మొక్కను ఎట్లా తయారు చేయాలనే విషయాలు గినంగా నా ఛానల్లో ఉందన్నమాట. మీరు కావాలంటే ఆ వీడియోని గినంగా చూడొచ్చు. రణపాల అనేది చాలా బెస్ట్ మెడిసినల్ ప్లాంట్ అనమాట. ఇకపోతే కొన్ని ఇంపార్టెంట్ మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి. ఇంకా నేల ఉసిరి గినంగా ఉంది. నేల ఉసిరి గినంగా నా ఛానల్లో ఉంది. ఆ మొక్క చాలా విలువైందనమాట. మీరు గినంగా తప్పకుండా చూడొచ్చు ఆయుర్వేదిక్ ప్లాంట్స్ గురించి. ఇకపోతే చూడండి, చిన్న కుండీలో రణపాల మొక్కను ఎంత బాగా పెంచుకున్నా మీరు గినంగా మీ ఇంట్లో ఇలానే ట్రై చేసి చూడండి. ఇంకా ఇదే కుండీలో చాలా డిఫరెంట్ మొక్కలు ఉన్నాయి. ఇంత మట్టిలో ఇన్ని మొక్కలను పెంచడానికి కారణం నేను ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్లనే. చిన్న కుండీ అనమాట. ఇకపోతే మీరు గినంగా మీ ఇంట్లో ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఉపయోగిస్తూ ఉండండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఇలా మీ ఇంట్లో ఉన్న సహజ పదార్థాలతో చాలా మంచి న్యాచురల్ ఫెర్టిలైజర్స్ తయారు చేయండి. మీరు కూడా ఈ మిశ్రమం ట్రై చేసి ఫలితాలు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి గార్డెనింగ్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. మరిన్ని మెడిసినల్ ప్లాంట్ తోటి ఫెర్టిలైజర్ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.